పట్టికతో కలిగే 12 అద్భుతమైన లాభాలు ఎలా వాడాలో తెలిస్తే జీవితం మారిపోతుంది. మనం ప్రతిరోజు ఎన్నో రకాల కాస్మెటిక్స్ వాడుతూ ఉంటాం, కానీ వాటితో వచ్చే లాభం జీరో. ఈ వీడియోలో నేను ఒక అద్భుతమైన రహస్యం గురించి చెప్పబోతున్నాను. అది ఏదో ఖరీదైన క్రీమో, లోషనో, మందో కాదు. ఇది ఒక చిన్న రాయి. దీని పేరు ఆలం లేదా పట్టిక. ఎప్పటి నుండో వాడుకలో ఉన్న చాలా మందికి తెలియని మాయా రాయి ఇది. ఈ పట్టిక గురించి కొంతమందికి తెలిసినా దీన్ని ఎలా వాడాలో వారికి ఐడియా ఉండదు. ఈ వీడియోలో దీని వల్ల కలిగే 12 అద్భుతమైన లాభాల గురించి చెప్పబోతున్నాను. అలాగే ఆ లాభాలు పొందాలంటే దీన్ని ఎలా ఉపయోగించాలో కూడా వివరిస్తాను. ఈ లాభాలు తెలిస్తే నోళ్లు వెళ్ళబెట్టాల్సిందే. ఇన్ని రోజులు దీన్ని ఎలా మిస్ అయ్యాను అని ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మాత్రం మిస్ అవ్వకండి. స్కిన్ ప్రాబ్లమ్స్ నుండి లంగ్ ప్రాబ్లమ్స్ వరకు ఎన్నో సమస్యలకు సమాధానం ఈ ఆలం. ప్రతి బెనిఫిట్ 100 ఏళ్ల ఆయుష్కి తోడ్పడేదే. అయితే దీన్ని రాంగ్ వేలో ఉపయోగిస్తే సమస్యలకు దారి తీసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో చెప్పే ఏ ఒక్క విషయం మిస్ అవ్వకండి. వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఈ పట్టిక 20 రూపాయలకి దొరికే ఒక రాయి. దీన్ని వేలు ఖరీదు చేసే కాస్మెటిక్స్ తో పోల్చి పొరపాటు అస్సలు చేయకండి. అవి ఎందులోనూ దీనికి సాటి రావు. దీనివల్ల మనకు కలిగే ఆ 12 అద్భుతమైన బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. నెంబర్ 1, ఇంప్రూవ్స్ స్కిన్ కలర్. డార్క్ ఆర్మ్పిట్స్ కి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. స్నానం చేసిన తర్వాత ఈ పట్టికను తడిపి ఆర్మ్పిట్స్ కి రాసుకుంటే నెమ్మదిగా ఆర్మ్పిట్స్ కలర్ మీ న్యాచురల్ స్కిన్ కలర్ లో కలిసిపోతుంది. వాటి కలర్ పూర్తిగా తెల్లగా అయిపోతుంది అని నేను చెప్పడం లేదు, అది ఎవ్వరూ చేయలేరు. కానీ వాటి కలర్ మాత్రం నెమ్మదిగా మీ స్కిన్ కలర్ లో కలిసిపోతుంది. ఇది అయితే ఖచ్చితంగా జరుగుతుంది. నెంబర్ 2, న్యాచురల్ డియోడరెంట్. ఈ పట్టిక వరల్డ్ లోనే బెస్ట్ డియోడరెంట్. ఇది యాంటీ బ్యాక్టీరియల్. అండర్ ఆర్మ్స్ నుండి వచ్చే దుర్వాసన బ్యాడ్ బ్యాక్టీరియా మూలంగా వస్తుంది. ఆ బ్యాక్టీరియాను ఇది చంపేస్తుంది. ఒక షీల్డ్ తయారు చేస్తుంది. మీ పోర్స్ ని టైట్ చేస్తుంది. చెమట పడుతుంది, కానీ ఆ బ్యాడ్ బ్యాక్టీరియా చచ్చిపోవడం వల్ల దుర్వాసన రాదు. ప్రపంచంలో ఉన్న ఎంత ఖరీదైన డియోడరెంట్ వాడినా అది మీ చర్మానికి ఫ్రాగ్రెన్స్ ఇస్తుంది, కానీ మీ చర్మ దుర్వాసనను పోగొట్టదు. ఈ పట్టిక మీ చర్మానికి స్పెషల్ ఫ్రాగ్రెన్స్ ఇవ్వదు, కానీ చర్మానికి ఉన్న దుర్వాసనను పోగొడుతుంది. చాలా డియోడరెంట్స్ లో ఆల్కహాల్ ఉంటుంది, పారాబెన్స్ ఉంటాయి, క్యాన్సర్ కి కారణమయ్యే కార్సినోజెనిక్ కెమికల్స్ ఉంటాయి. అదే ఈ పట్టికను తీసుకుంటే దీనివల్ల ఎటువంటి హాని ఉండదు. పైగా దీనితో ఎన్నో లాభాలు మనకు కలుగుతాయి. చాలా మందికి ఇది తెలియకపోయినా కొంతమందికి ఇది పరిచయమే. మీలో ఈ వీడియో చూస్తున్న ఎవరైనా దీన్ని వాడుతుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అది చూసి మరో నలుగురికి దీన్ని వాడాలన్న మోటివేషన్ కూడా వస్తుంది. నెంబర్ 3, రిమూవ్స్ ట్యాన్. ఈ పట్టిక బాడీ ట్యానింగ్ ని కూడా తగ్గిస్తుంది. చాలా సార్లు సన్ బర్న్ అవుతుంది, లేదా ఎండలో ఉండడం వల్ల స్కిన్ డిస్కలర్ అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ పట్టికను నీటితో తడిపి ఆ ప్రాంతంలో ఒక 5 నిమిషాల పాటు మృదువుగా రుద్దుతూ రాసి ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేసి తర్వాత ఫ్రెష్ వాటర్ తో వాష్ చేసుకోండి. ఇలా కేవలం 3 రోజులు చేస్తే చాలు, మీ ట్యానింగ్ 80% వరకు తగ్గిపోతుంది. నెంబర్ 4, హీల్స్ వూండ్స్ అండ్ కట్స్. ఇది కట్స్ని, చర్మ గాయాలను తగ్గిస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్, యాంటీబయాటిక్ ప్రాపర్టీస్, యాంటీ స్ట్రిప్టిక్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. దీనివల్ల ఇది గాయాలు అయిన చోట ఇన్ఫెక్షన్ని తగ్గిస్తుంది. అలాగే దానితో పాటు స్కిన్ టైటనింగ్ని కూడా చేసి బ్లడ్ బయటకు రాకుండా కట్ అయిన ప్రాంతాన్ని మూసేస్తుంది. నెంబర్ 5, హెల్ప్స్ ఇన్ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. చాలా మందికి స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎగ్జిమా, సోరియాసిస్ వంటి సమస్యలు ఇబ్బంది పడుతూ ఉంటాయి. వారి చర్మం బాగా దురద పెడుతూ ఉంటుంది, దద్దుర్లు వస్తాయి. దీనివల్ల వాళ్ళ చర్మమే కాదు, వారి మనశ్శాంతి కూడా దెబ్బతింటుంది. అలా చర్మ సమస్యలతో బాధపడే వారికి ఈ పట్టిక వరంలా పనిచేస్తుంది. దీన్ని నీటితో తడిపి ఆ ప్రాంతంలో రాసుకుంటే చాలా సహాయకరంగా ఉంటుంది. ఒకవేళ సమస్య మరీ ఎక్కువగా ఉంటే ఈ పట్టిక పౌడర్ ఉపయోగించవచ్చు. పట్టిక పౌడర్ మార్కెట్ లో సులభంగానే దొరుకుతుంది, అది ఉపయోగించవచ్చు. లేదు అనుకుంటే
మీరే స్వయంగా పటికను దంచి పౌడర్ చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసంలో కొంచెం పటిక పౌడర్ ని కలిపి పేస్ట్ చేసుకొని ప్రభావితమైన ప్రాంతంలో అప్లై చేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉంచి డ్రై అయిన తర్వాత నార్మల్ వాటర్ తో వాష్ చేసేసుకోండి. ఇలా చేస్తే 1-2 రోజుల్లోనే మీ సమస్యలో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అలాగే మీకు డార్క్ స్పాట్స్ సమస్య ఉంటే దాన్ని కూడా ఇది తగ్గిస్తుంది. పటికను తడిపి ముఖానికి రాసుకొని కొంతసేపు ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో వాష్ చేసుకోండి. డార్క్ స్పాట్స్ తగ్గిపోతాయి. ఒకవేళ డార్క్ స్పాట్స్ మరీ ఎక్కువ ఉంటే ముందు చేసిన విధంగా పటిక పౌడర్ ని పేస్ట్ చేసుకొని ముఖానికి అప్లై చేసుకోండి. అయితే ఈసారి నిమ్మరసానికి బదులు రోజ్ వాటర్ ని ఉపయోగించండి. రోజ్ వాటర్, పటికా పౌడర్ రెండిటిని ఉపయోగించి పేస్ట్ చేసుకొని పేస్ట్ ని అప్లై చేసుకోండి. అది పూర్తిగా డ్రై అయ్యే వరకు ఉంచి డ్రై అయిన తర్వాత గోరువెచ్చని నీటితో వాష్ చేసేసుకోండి. ఒకవేళ మీకు స్కిన్ డ్రైనెస్ ప్రాబ్లం ఉంటే ఇలా చేసిన తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకోండి. అయితే ఒక ముఖ్యమైన విషయం, దీన్ని నెలలో 2 సార్ల కంటే ఎక్కువ ఉపయోగించకూడదు. ఎంత మోతాదు చెప్తున్నానో అంతే ఉపయోగించండి. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం, దీని వాటర్ అయినా పౌడర్ అయినా ఏదైనా ఈ పటిక మీ కంటిలోకి వెళ్లకుండా చూసుకోండి. ఇది కంటి సమస్యలకు కారణం అవుతుంది కాబట్టి ఆ జాగ్రత్తను తీసుకోండి. చెప్పిన విధంగా ముఖానికి రాసుకోండి. చాలా మంచి ఫలితాలను పొందుతారు. ₹1000 ఖరీదు చేసే కాస్మెటిక్స్లో ఉండే మేజర్ ఇంగ్రీడియంట్ ఈ పటికే. కాకపోతే వాటి మీద పటిక అని రాసి ఉండదు. పొటాషియం అల్యూమినియం సల్ఫేట్ అని దీని కెమికల్ నేమ్ రాసి ఉంటుంది. నెంబర్ 6, రెడ్యూసెస్ పింపుల్స్ అండ్ యాక్నే. ఈ పటికను ఉపయోగించడం వల్ల మొటిమలు మచ్చలు తగ్గుతాయి. ఒకవేళ మొటిమల సమస్య మరీ ఎక్కువగా ఉంటే 1 టేబుల్ స్పూన్ ముల్తానీ మిట్టి తీసుకొని అందులో దాని 1/4 పటిక పౌడర్ వేసి అందులో పాలు కూడా కలిపి ఒక పేస్ట్ తయారు చేసుకోండి. ఈ పేస్ట్ని ముఖానికి అప్లై చేసుకొని ఒక 15 నిమిషాల పాటు ఉంచండి. తర్వాత గోరువెచ్చని నీటితో వాష్ చేసేసుకోండి. మీకు డ్రైనెస్ ప్రాబ్లం ఉంటే మాత్రం ఇలా చేసిన వెంటనే మాయిశ్చరైజర్ వాడడం మర్చిపోకండి. ఇలా ఈ ఫేస్ ప్యాక్ని ఉపయోగిస్తే నెలలో ఒకసారి కంటే ఎక్కువ ఉపయోగించకండి. మొటిమలు మచ్చలు ఏవి ఉన్నా నెలలో ఒకసారి దీన్ని ఉపయోగించండి, సరిపోతుంది. నెక్స్ట్ బెనిఫిట్ గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న మాట. మేము చేసే ఈ వీడియోలు మీకు హెల్ప్ అవుతున్నాయి అంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఒక్క కామెంట్ 2 సెకండ్ల కన్నా ఎక్కువ పట్టదు, కానీ ఆ కామెంట్తో మాకు మోటివేషన్ దొరుకుతుంది, మరిన్ని వీడియోలు చేసే బలం వస్తుంది. కాబట్టి తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలామంది రెగ్యులర్గా వీడియోలు చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయరు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మేము అప్లోడ్ చేసే అమేజింగ్ వీడియోస్ని మీరు మిస్ అయిపోతారు. నెంబర్ 7, ఆఫ్టర్ షేవ్ ప్రొటెక్షన్. 400-500 రూపాయలు ఉండే ఆఫ్టర్ షేవ్ లిక్విడ్స్ 1-2 నెలల్లో అయిపోతాయి. దీనికి తోడు వాటిలో అన్నీ కాదు కానీ చాలా ఆఫ్టర్ షేవ్స్లో పారాబెన్స్, ఆల్కహాల్, కార్సినోజెనిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవి మన చర్మానికి అస్సలు మంచివి కావు. ఈ పటిక ఒక న్యాచురల్ ఆఫ్టర్ షేవ్. ఎక్కడైనా కట్ అయితే ఇది ఇమ్మీడియట్గా 1 నిమిషం లోపే అక్కడి నుండి బ్లడ్ రాకుండా ఆపేస్తుంది. బయట దొరికే ఆఫ్టర్ షేవ్ బాటిల్లో లిక్విడ్ మొత్తం అప్లై చేసుకున్నా బ్లడ్ ఆగదు, కానీ ఈ పటికలోని స్కిన్ టైటనింగ్ ప్రాపర్టీస్ వల్ల బ్లడ్ ఆగుతుంది. దీన్ని ముందు అప్లై చేసుకొని వాష్ చేసుకున్నప్పుడు మీ స్కిన్ డ్రై అనిపించవచ్చు, కానీ లాంగ్ రన్ లో మాత్రం మీ స్కిన్ తప్పకుండా మృదువుగా మారుతుంది. అలాగే చాలా మందికి బ్లాక్ హెడ్స్ ప్రాబ్లం ఉంటుంది. అలాంటి వాళ్ళు దీని పౌడర్ ని రోజ్ వాటర్ లో కలిపి పేస్ట్ చేసుకొని అప్లై చేసుకోండి. ముఖ్యంగా ముక్కు చుట్టూ దీన్ని అప్లై చేసుకొని డ్రై అయిన తర్వాత గోరువెచ్చని నీటితో వాష్ చేసుకుంటే బ్లాక్ హెడ్స్ అన్నీ ఇట్టే తొలగిపోతాయి. అలాగే థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్ చేయించుకునే మహిళలు తప్పకుండా ఈ పటికను ఉపయోగించండి, చాలా మేలు చేస్తుంది. నెంబర్ 8, గుడ్ ఫర్ థ్రోట్. గొంతుకు కూడా ఈ పటిక చాలా సహాయకరంగా ఉంటుంది. 1 టీ స్పూన్ పటిక పౌడర్ ని నీటిలో కలుపుకోండి. దానితో పాటు రాక్ సాల్ట్, తెలుగులో సైంధవ లవణం అంటారు, అది కొంచెం కలుపుకోండి. ఆ నీటిని గార్గిల్ చేయండి. దీర్ఘకాలిక దగ్గుతో బాధపడుతున్న వారు, గొంతులో ఇబ్బంది ఉన్నవారు ఈ నీటిని గార్గిల్ చేస్తే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. అంతేకాకుండా నోటి నుండి దుర్వాసన వస్తున్నా, బ్యాక్టీరియా ఉన్నా, చిగుళ్ళ నుండి రక్తం వస్తున్నా, సెన్సిటివిటీ ప్రాబ్లమ్స్ ఉన్నా 1 చిటికెడు పౌడర్ ని నీటిలో వేసి పుక్కిలించండి. అల్సర్స్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు 1 టేబుల్ స్పూన్ తేనెలో
ఒక చిటికెడు పటిక పౌడర్ కలిపి పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్తో 5 నిమిషాల పాటు ప్రభావిత ప్రాంతంలో మసాజ్ చేయండి. అలా మసాజ్ చేసిన తర్వాత నీళ్లు పుక్కిలించి శుభ్రం చేసుకోండి. నోటి నుండి దాన్ని పూర్తిగా తొలగించేయండి. నెలలు కాదు, 1-2 సార్లు ఉపయోగించడంలోనే మీకు దీని అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. అల్సర్స్ కి 3 రోజులలో ఒకసారి, అంటే వారంలో 2 సార్ల కంటే దీన్ని ఎక్కువ సార్లు ఉపయోగించకూడదు. అయితే ఒక ముఖ్యమైన విషయం, పటిక పౌడర్ రోజ్ వాటర్ కలిపి పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేసుకోండి. ఆ పౌడర్ ని తేనెతో కలిపి అల్సర్స్ దగ్గర అప్లై చేసుకోండి. నీటిలో కలిపి గార్గిల్ చేయండి. ఇవి ఇన్నిసార్లు చెబుతున్నాను కదా, ఆ పౌడర్ ఎలా పడితే అలా ఉండకూడదు. మెత్తగా పూర్తిగా పౌడర్ లా ఉండాలి. రవ్వగా గరుకుగా ఉండకూడదు. దంచి చేయలేము అనుకుంటే గ్రైండర్ యూస్ చేయండి. అది అవ్వలేదు అంటే బయట నుండి కొని తెచ్చుకోండి. అలాగే ఇది వరల్డ్ లోనే బెస్ట్ ఫ్లోరైడ్ టూత్ పేస్ట్. చాలా మంది ఈ రోజుల్లో కూడా దీన్ని పౌడర్తో బ్రష్ చేసుకుంటారు. ఒక చిటికెడు పటిక పౌడర్, ఒక చిటికెడు సైంధవ లవణం 2 కలిపి దానితో బ్రష్ చేసుకోండి. ఒకవేళ ఇలా చేసిన తర్వాత నోట్లో టైట్గా అనిపిస్తుంది, ఇబ్బందిగా ఉంది అంటే మీ పేస్ట్ మీద పటిక పౌడర్ వేసుకొని బ్రష్ చేయండి. రోజు చేయకపోయినా వారానికి కనీసం 2 సార్లైనా ఇలా చేయండి. కొన్నిసార్లు పళ్ళల్లో క్యావిటీస్ వస్తాయి, పళ్ళల్లో పురుగులు వచ్చాయి అంటారు కదా, కానీ నిజానికి అక్కడ క్యావిటీ డెవలప్ అవుతుంది. అయితే మీరు ఈ పటిక పౌడర్తో రెగ్యులర్గా పుక్కిలించిన బ్రష్ చేసుకున్నా మీకు జీవితంలో ఎప్పుడు ఆ క్యావిటీ సమస్య రాదు. ఇది నేను బలంగా చెప్పగలను. పంటి నొప్పి ఉన్న వాళ్ళు దీనితో పుక్కిలిస్తే చాలు, నొప్పి నుండి ఇన్స్టాంట్ గా రిలీఫ్ దొరుకుతుంది. ఒకవేళ పంటి నొప్పి మరీ ఎక్కువగా ఉంటే ఆ పౌడర్ ని పేస్ట్ చేసుకొని అప్లై చేసుకొని ఒక 5 నిమిషాల పాటు వదిలేసి తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి. పంటి నొప్పి ఇట్టే మాయమైపోతుంది. నెంబర్ 9, గుడ్ ఫర్ హీల్స్. చాలా మంది మడమల దగ్గర పగుళ్ళు ఏర్పడుతూ ఉంటాయి, లేదా చలికాలంలో చాలా మంది మడమల దగ్గర పగుళ్ళు ఏర్పడతాయి. అలాంటి సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళకి ఈ పటిక చాలా సహాయకరంగా ఉంటుంది. పటికను నెమ్మదిగా మడమలకు రబ్ చేయండి. కొంతసేపు ఉంచి మళ్ళీ వాష్ చేసుకోండి. మడమల పగుళ్ళు ఎక్కువగా ఉంటే పటిక పౌడర్ పేస్ట్ చేసుకొని అప్లై చేసుకొని కొంతసేపు ఉంచి తర్వాత వాష్ చేసేసుకోండి. ఎందుకంటే ఇది డెడ్ స్కిన్ని తొలగిస్తుంది. ఇందులో హీలింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, స్కిన్ టైటనింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. దీనివల్ల పగిలిన చర్మం కూడా మళ్ళీ కలిసిపోతుంది. నెంబర్ 10, ఇంటిమేట్ వాష్. మార్కెట్లో చాలా ఖరీదైన ఇంటిమేట్ వాషెస్ అవైలబుల్ గా ఉన్నాయి. ముఖ్యంగా వాటిని మహిళలు కొంటూ ఉంటారు, ఎందుకంటే వారి ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. లేదా సెక్షువల్ ఇంటర్ కోర్స్ మూలంగా చాలా మంది ఎన్నో వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ ప్రైవేట్ పార్ట్స్ని ఈ పటిక నీటితో వాష్ చేసుకోండి. దీనివల్ల ఇన్ఫెక్షన్స్ రావు, బ్యాడ్ బ్యాక్టీరియా నశించిపోతుంది. ఇది యూటీఐ సమస్య నుండి రక్షణ ఇస్తుంది. అలాగే మహిళల్లో లుకేరియా వంటి ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది, వాటిని కూడా ఇది నివారిస్తుంది. మగవాళ్ళు మహిళలు ఇద్దరు ఈ పటిక నీటితో మీ ప్రైవేట్ పార్ట్స్ ని శుభ్రం చేసుకోవచ్చు. ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం తగ్గుతుంది, వ్యాధులు రావు, బ్యాడ్ స్మెల్ కూడా పోతుంది. నెంబర్ 11, ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెయిర్. ఈ పటిక నీటితో తలను వాష్ చేసుకోండి. ఒకవేళ అలా చేయడానికి ఇబ్బందిగా ఉంటే మీరు వాడే షాంపూలో కొంచెం పటిక పౌడర్ని మిక్స్ చేసి ఉపయోగించండి. ఇలా చేస్తే కొన్ని రోజుల్లోనే మీ డాండ్రఫ్ సమస్య తొలగిపోతుంది. దీనివల్ల మీ హెయిర్ బాగా డ్రై అయిపోతుంది. అందువల్ల ఇది యూజ్ చేసిన తర్వాత హెయిర్ ఆయిల్ యూజ్ చేయండి. కోకోనట్ ఆయిల్ అయితే ఇంకా మంచిది. ఇది హెయిర్ డ్రైనెస్ని తొలగిస్తుంది, హెయిర్ రూట్స్ వరకు వెళ్తుంది. 2-3 వాషెస్లోనే మీ డాండ్రఫ్ పూర్తిగా తొలగిపోతుంది. నెంబర్ 12, ప్యూరిఫైస్ వాటర్. మురికి నీటిని కూడా మంచినీటిగా మార్చే శక్తి ఈ పటికకు ఉంది. 10 లీటర్ల నీటిలో 10 గ్రాముల పటిక పౌడర్ కలిపితే కొంత సమయంలోనే అందులోని ఇంప్యూరిటీస్ అన్నీ కిందకు వెళ్ళి సెటిల్ అయిపోతాయి. ఎప్పుడో కాదు, ఇప్పుడు కూడా చాలా గ్రామాల్లో మంచినీళ్లు దొరకక ఇబ్బంది పడుతున్నారు. పచ్చటి నీళ్లు వస్తూ ఉంటాయి. ఆ నీటిని తాగడానికి వీలుగా మార్చడానికి దీన్నే ఉపయోగిస్తారు. కోవిడ్ టైంలో ఇన్ఫెక్షన్స్ భయం కమ్మేసినప్పుడు కూడా ఈ పటికను ఉపయోగించి చాలా మంది స్నానం చేసేవాళ్ళు. అందరూ దీన్ని వాడొచ్చా? దీనివల్ల ఏ సమస్య రాదా? 99.99% మందికి దీని ఉపయోగంతో ఎటువంటి సమస్య ఉండదు. 0.1% వాళ్ళకి మాత్రమే
దీనివల్ల అలర్జిక్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఇందులో దేని కిందికి వస్తారో తెలియాలంటే ఒక పని చేయండి. చేతి చర్మం మీద ఎక్కడైనా ఒక ప్రాంతంలో ఈ పట్టికను తీసుకొని రబ్ చేసి అప్లై చేసుకోండి. దాన్ని కొంతసేపు ఉంచి తర్వాత వాటర్తో వాష్ చేసేసుకోండి. ఇలా చేసిన తర్వాత అక్కడ మీకు ఏదైనా రెడ్నెస్ వచ్చినా లేదా దురదలు వస్తున్నా ఇది మీకు పడట్లేదు అని అర్థం. అయితే చాలా తక్కువ మందికి ఇలా అవుతుంది, కానీ ముందు చెక్ చేసుకుంటే బెటర్ కాబట్టి చెప్తున్నాను. దీర్ఘకాలిక కఫ సమస్యకి కూడా పరిష్కారం ఈ పట్టికలోనే ఉంది. ఆయుర్వేదంలో దీన్ని స్ఫటిక భస్మ అంటారు. ఈ భస్మం సహాయంతో మనం మన ఇంటర్నల్ సిస్టమ్స్ ని కూడా సరి చేసుకోవచ్చు. గొంతు సమస్యలు, దీర్ఘకాలిక దగ్గు, దీర్ఘకాలిక కఫం, చలి వల్ల వచ్చే కఫం వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు, బ్రాంకైటిస్ ఉన్నవారు, తరచుగా న్యూమోనియాకి గురయ్యేవారు, లంగ్ సంబంధిత సమస్యలు ఉన్నవారు, వీరందరికీ ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇక లివర్కి సంబంధించిన సమస్యలు, గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు, ఆస్తమా ఉన్నవారు, ఇలాంటి వారందరికీ కూడా ఇది మేలు చేస్తుంది. కొంతమంది సిగరెట్ లేదా వేరే హానికరమైన పదార్థాలు వాడి శరీరానికి లేనిపోని నష్టం కలిగిస్తూ ఉంటారు. ఆ అలవాట్లను పూర్తిగా మానేస్తే మంచిది. అయితే ఈ పట్టిక సహాయంతో వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని కూడా తగ్గించుకోవచ్చు. అంత పవర్ఫుల్ ఆయుర్వేద పదార్థం ఇది. దీన్ని సరిగ్గా వాడడం తెలిస్తే నిజంగా ఇది మానవ జాతికి ఒక వరం అని చెప్పొచ్చు. కావాలంటే నేను దీని మీద ఒక ప్రత్యేక వీడియో చేస్తాను. అందులో స్ఫటిక భస్మం ద్వారా అంతర్గత అంటే ఇంటర్నల్ చికిత్స ఎలా చేయాలో, దీర్ఘకాలిక కఫం, బ్రాంకైటిస్, ఆస్తమా వంటి వ్యాధుల్లో దీన్ని ఎలా ఉపయోగించాలో వివరంగా చెప్తాను. ఈ వీడియోలో రీసెర్చ్ పేపర్స్, ప్రూవ్ అండ్ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్, ఆయుర్వేద శాస్త్ర గ్రంథాల ఆధారంగా ఉన్న నిజమైన సమాచారం అన్నీ మీ ముందు పెడతాను. కానీ ఆ వీడియో చేయాలంటే ఒక కామెంట్ చేయండి. వీడియో కావాలి అని ఒక కామెంట్. ఆ వీడియో మీకోసం చేస్తాను. అది చాలా పవర్ఫుల్ వీడియో అవుతుంది కాబట్టి తప్పకుండా చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించిందని భావిస్తున్నాను. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య ఉన్నా, అది ఎంత పెద్ద సమస్య అయినా, ఎలాంటి సమస్య అయినా ఆయుర్వేద వైద్యం ఎంచుకోండి. ఎందుకంటే ఆయుర్వేదంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రకృతి సిద్ధమైన ఔషధాలు, చికిత్సలు ఉంటాయి. అలాగే ఆయుర్వేదం వ్యాధి లక్షణాలను నియంత్రించడంతో పాటు ఆ వ్యాధి మూలాన్ని కూడా తెలుసుకొని శాశ్వత పరిష్కారం అందిస్తుంది. కాబట్టి మీకు అందుబాటులో ఉన్న ఆయుర్వేద వైద్యులను కలవండి. వీలైతే మీరు నన్ను కూడా కన్సల్ట్ అవ్వచ్చు. మా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్కు ఆయుర్వేద వైద్యంలో 26 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతోమంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలము. మా వైద్యం 100% ప్రకృతి సిద్ధమైనది. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి, లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయండి. మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది.